నెల 26వ తేదీన జరగబోయే పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు రాష్ట్ర సదస్సు కోసం అందజేసిన చలో హైదరాబాద్ గోడ పత్రికను జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, ఉద్యోగుల సంక్షేమం, పద్మశాలి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, సామాజిక సేవ కార్యక్రమాలు, సంఘం భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లాలోని పద్మశాలి ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో సహా అధ్యక్షులు బుర్ల కృష్ణప్రసాద్, జిల్లా ఇన్ఛార్జి పిట్ట ఉమాదేవి, సెక్రటరీ బిట్ల రాజా, రవి తేజ, కోశాధికారి వంగ కుమారస్వామి, ఉపాధ్యక్షులు కుసుమ సుధాకర్, మంచికట్ల శకుంతల దేవి, దుంపరాజు, ప్రచార కార్యదర్శి కొలిపాక ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తుల శ్రీనివాస్, గుండా వీరస్వామి, కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి మనోజ్న, నాగుల మహేందర్, సభ్యులు కె. రాజ్ కుమార్, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, సుష్మ, శంకరయ్య, జగదీష్ తదితరులు హాజరయ్యారు. ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున నాగోల్లోని స్వకులశాలి భవన్లో 4వ ప్రతినిధుల మహాసభను పెద్ద ఎత్తున పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కావున పద్మశాలి ఉద్యోగుల సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క 4వ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని చెప్పి పద్మశాలి ఉద్యోగులందరికీ ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాము. తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున చలో హైదరాబాద్ ప్రోగ్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది మన తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం 4వ ప్రతినిధుల సభ మన ఎల్బీ నగర్లో ఉన్నటువంటి స్వకులశాలి భవన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. కావున తెలంగాణ పద్మశాలి ఉద్యోగులు మరియు తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాస్తవ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఈరోజు దానికి సంబంధించినటువంటి పోస్టర్ను ఆఫీస్ కార్యవర్గ సభ్యుల చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది.